జిల్లా నర్సంపేట మండలం గురుజాల గ్రామంలో వివాహిత ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని తెలిపింది. పోటు రవి అనే వ్యక్తితో బాధితురాలికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య జీవితం సాఫీగానే సాగింది. పన్నంటి పాపకు కూడా జన్మించారు. అయితే గత కొన్ని రోజుల నుండి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఆ పంచాయతీలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని పెద్ద మనుషులు నిర్ణయించారు. అయినా అత్తింటి వారు వివాహితను దూరం పెడుతుండటంతో నిన్నటి నుంచి నిరసన చేస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఊర్లో మనుషులను కూడా 4 సార్లు వచ్చినాను. పెద్ద మనుషులు అంకుల్ మీరు కూడా ఉన్నారు, మీరు కూడా సైన్ చేశారు, మరి మీ ముందట ఒప్పుకొని అంతా రాసుకొని మళ్ళీ వచ్చినాక మా ఏం చేసుకుంటారో చేసుకునే వాదన ఎక్కడిది, రాని అనే వాదన ఎక్కడిది అని వాళ్ళందరినీ అడిగి ఇక నిన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు న్యాయం జరగాలి. మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు 50 లక్షల కట్నం నీకు ఇచ్చారా? అవును ఇచ్చారండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా మనీ వేధింపా లేకపోతే? ఆ మనీ వేధింపు అంటే ఇప్పుడు వాళ్ళకు అందులో బాండ్ ప్రకారం మేము రాసుకున్న ప్రకారం ఇప్పుడు 16 నెలల డ్యూ ఉందండి ఇల్లుకు. ఆ ఇల్లు ఆయన కట్టాలి. అయితే అది నన్ను అడిగిండు. అది నాకు తెలిసి ఆయన ఒక్కడే కాదు, ఈ ప్రోవోకింగ్ వీళ్ళ ప్రోత్సాహంతోనే అడిగి ఉంటాడు. వీళ్ళు అడిగిపించింది నన్ను 10 లక్షలు 8 లక్షలు అంటే నా దగ్గర లేవు. ఆల్రెడీ నేను 2 ఏళ్ల నుంచి జాబ్ చేస్తాను. ఈ పిల్ల నా దగ్గరనే పెరుగుతుంది. ఆమె కనీసం పాల ప్యాకెట్ కూడా వాళ్ళకి తెలియదు. 2.5 ఏళ్ళు. సో ఈ కోర్టులు ఈ కేసులు అన్నిటికీ నేను కూడా తిరుగుతున్నా. ఇవన్నిటికీ నా మనీ నేను ఆల్రెడీ అప్పులలో ఉన్న 10 లక్షలు అంటే చాలా ఎక్కువ.